వైసీపీకి పార్థసారథి గుడ్ బై చెప్పారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో పార్థసారథి భేటీ కానున్నారు. పెనమలూరు టికెట్ దక్కకపోవడంతో పార్థసారథి అసంతృప్తిలో ఉన్నారు. ఈ నెల 21న టీడీపీలో చేరనున్నారు. వైసీపీకి పార్థసారథి గుడ్ బై చెప్పారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో పార్థసారథి భేటీ కానున్నారు. పెనమలూరు టికెట్ దక్కకపోవడంతో పార్థసారథి అసంతృప్తిలో ఉన్నారు. ఈ నెల 21న టీడీపీలో చేరనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి గట్టి సాధ కలిగిందనేది కృష్ణా జిల్లాలో పెద్ద చర్చగా ఉంది. ప్రస్తుతం ఉన్న పార్టీని వీడవద్దు అని పార్థసారథి గారిని ఎన్నో సార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నాలు విఫలం చెంది పార్థసారథి గారు వైసీపీకి గుడ్ బై చెప్పడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మరో గంటల్లో 2-3 గంటలలో చంద్రబాబు గారిని కలుస్తున్నారు. కలిసిన తర్వాత అదే నియోజకవర్గంలో పెనమలూరు నుంచి మళ్ళీ పార్థసారథి గారిని పోటీ చేయించడానికి టీడీపీ సమన్వయం చేస్తుంది. భవిష్యత్తులో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పేలూరు జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పార్థసారథి గారు తన నిర్ణయం మార్చుకుని చంద్రబాబు గారిని కలిసి అదే పెనమలూరు నుంచి పోటీ చేసి నేను ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని చెప్పి నేను నిరూపించుకుంటానని చెప్పేసి మొన్న సమావేశంలో చెప్పడం జరిగింది. నాకు ప్రజలు దీవించారు, 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. నేను ఇక్కడ దివంగత రాజశేఖర రెడ్డి గారి వర్గంలో నేను మంత్రిగా చేశాను. మరి అప్పుడు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు నేను అందించానని చెప్పుకున్న పార్థసారథి గారు ఈరోజు బాధతోటే వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నియోజకవర్గంలో కానీ మరి ఇక్కడ ఉన్న కృష్ణా జిల్లాలో కానీ వైసీపీలో ఒక పెద్ద చర్చగా నడుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.